ఏంటి? ఎంత తిన్నా సరే బాగా నీరసంగా, అలిసిపోయినట్లు అనిపిస్తుందా? ఇంకా అదే విధంగా ఎంత గుర్తుపెట్టుకోవాలనుకున్నా ప్రతి విషయం మర్చిపోతున్నానేంటి అని గమనిస్తున్నారా? ఇంకా మీ చేతి వేళ్ళ మధ్యలో కానీ, మీ కాళ్ళ కింద కానీ ఏదైనా జలధరించినట్టు, మట్ట పుట్టినట్టు, సూదులతో గుచ్చుతున్నట్టు, తిమ్మిర్లెక్కినట్టు అనిపిస్తున్నాయా? ఇటువంటి అన్నింటికి ఈ మెడికల్ కండిషన్స్కి చాలా వేలకు వేలు పోసి టెస్టులు చేయించుకొని మెడిసిన్స్ వాడి ఏ రిజల్ట్ లేదు అని రియలైజ్ అయ్యే వాళ్ళు చాలామందే ఉన్నారు. మేబీ వీటన్నింటికి కారణం ఒక్క విటమిన్ డెఫిషియన్సీ కావచ్చు, అదే B12 విటమిన్ డెఫిషియన్సీ. ఈ మధ్య కాలంలో మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం B12 డెఫిషియన్సీ అనేది చాలా కామన్గా చూస్తున్నాం. ఎస్పెషల్గా ఎవరైతే వెజిటేరియన్స్గా ఉంటారో, అంటే పూర్తి శాకాహారులో, వాళ్ళలో ఈ B12 డెఫిషియన్సీ అనేది చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. B12 డెఫిషియన్సీ ఇంకా వెజిటేరియన్స్తో పాటు పెద్దవాళ్ళలోన, అలాగే డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళలోన చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియోలో మన ఈరోజు అసలు B12 అంటే ఏంటి, విటమిన్ అంటే ఏంటి, ఇంకా దాని డెఫిషియన్సీ వల్ల జరిగే హెల్త్ కండిషన్స్లో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, ఇంకా అసలు దీని లెవెల్ మన బాడీలో B12 లెవెల్ అనేది ఎంత ఉండాలి, అది తగ్గిపోవడానికి రీజన్స్ ఏంటి, బెస్ట్ హోమ్ రెమెడీస్ ఏంటి, B12ని మనం ఇంట్లో ఉండి పెంచుకోవడానికి, ఇటువంటి అన్ని విషయాల్ని కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో అందుకే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు అన్ని డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి. వెల్కమ్ టు ఉషావురా. అసలు B12 విటమిన్ అంటే ఏంటి? B12 విటమిన్ని ఇంకో పేరు ఏంటంటే కొబాలమైన్ అంటారు. ఈ కొబాలమైన్ అదే B12 విటమిన్ అనేది మన రెడ్ బ్లడ్ సెల్ ఫార్మేషన్లో హెల్ప్ చేస్తుంది. సో రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఎర్ర రక్త కణాలు ఆ సెల్ ఫామ్ అవ్వాలి అంటే B12 విటమిన్ అనేది కంపల్సరీ. ఇంకా అదే విధంగా DNA తయారీ అవ్వడంలోనూ, ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థ తయారవ్వడంలోనూ, ఇంకా మన బ్రెయిన్ అనేది, మన మెదడు పనితీరు అనేది మంచిగా ఉండడంలోనూ, మనం తీసుకున్న ఆహారం నుంచి ఎనర్జీ తయారవ్వడంలో కూడా ఈ B12 విటమిన్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, దీని పనులన్నీ కూడా మన బాడీలో జరిగే మెయిన్ యాక్టివిటీస్ అనమాట. సో అందుకే ఈ B12 డెఫిషియన్సీ ఎప్పుడైనా ఉంటే మన ఎర్ర రక్త కణాల యొక్క సెల్ ఫార్మేషన్ అనేది చాలా వీక్ అయిపోతుంది. సో ఎప్పుడైతే హెల్దీగా రక్త కణాలు లేవో మన నాడీ వ్యవస్థ కూడా వీక్గా ఉంటుందన్నమాట. సో స్ట్రాంగ్గా హెల్దీగా ఉండలేకపోతుంది. అందుకని B12 అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మన బాడీకి, అంటే మన బాడీని ఒక మెషిన్గా చెప్పుకుంటే, మన బాడీలో ఉండే పార్ట్స్ సక్రమంగా పనిచేయాలంటే, అంటే రెడ్ బ్లడ్ సెల్స్ కానీ, అలాగే బ్రెయిన్ కానీ, ఇంకా నర్వ్స్ కానీ కరెక్ట్గా పనిచేయాలి అంటే B12 అనేది ఒక పెట్రోల్ లాగా. ఒక వెహికల్కి ఎలా అయితే పెట్రోల్ కంపల్సరీగా ఉంటుందో, అది ఏ ప్రాబ్లం లేకుండా సాఫీగా ముందుకు నడవడానికి, అదేవిధంగా మన బాడీకి B12 విటమిన్ అనేది ఒక పెట్రోల్ లాగా అనమాట. సో అది ఎప్పుడైతే కరెక్ట్ లెవెల్లో ఉంటుందో అప్పుడే మన బ్రెయిన్ ఫంక్షన్ అనేది, బ్రెయిన్ అంటే మన మెదడు ఆలోచన తీరు అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, బాగా పనిచేస్తుంది. అలాగే మన నరాలు కూడా ఆ B12 లెవెల్ అనేది ఎప్పుడు తగ్గుతుందో అవన్నీ మన నరాలన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి. ఇంకా రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఇంకా మనం చేసుకోవాలనుకున్న ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. ఆక్సిజన్ డెలివరీ కూడా మన బాడీలో ఒక పార్ట్ నుంచి ఒక పార్ట్కి అందాల్సిన ఆక్సిజన్ డెలివరీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో అందువల్ల B12 లెవెల్ అనేది కంపల్సరీగా మనం ఉండాల్సినట్టు మెయింటైన్ చేయాలి. అది ఎప్పుడు తగ్గుతుందో ఆటోమేటిక్గా మన బాడీలో అన్ని పార్ట్లు కూడా ఎఫెక్ట్ అయ్యి వెరైటీ వేరియస్ సిమ్టమ్స్ అనేవి బయటికి కనిపిస్తూ ఉంటాయి. B12 డెఫిషియన్సీ అనేది కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల్లో జరుగుతుంది. అంతేగాని అప్పటికప్పుడు రాత్రికి రాత్రి అనేది ఈ డెఫిషియన్సీ అనేది జరిగిపోదు. కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల టైం అయితే పడుతుంది. కానీ ఇది మనకు తెలియడంలో మాత్రం చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే ఈ B12ని లివర్ అనేది స్టోర్ చేస్తుంది. మనందరికీ తెలుసు, లివర్ అనేది లాస్ట్ మినిట్ వరకు కూడా అది మొత్తంగా పాడైపోయిన వరకు కూడా పని చేస్తూనే ఉంటుంది. సో అందువల్ల దీని సిమ్టమ్స్ అనేవి, ఇది తక్కువగా ఉంది అనే సిమ్టమ్స్ అనేవి మనకి తెలిసింది అంటేనే, బయటకు దాని సిమ్టమ్స్ కనిపించే అంటే ఈ లోపు ఆల్మోస్ట్ అది ఉండాల్సిన లెవెల్ కన్నా చాలా తక్కువ స్టేజ్కి వెళ్తేనే బయటికి సిమ్టమ్స్ అనేవి తెలుస్తాయి.
సో అందువల్ల ఎప్పుడైనా సరే ఏదైనా నర్వ్ టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది తప్ప, లేదంటే వీలైనంత ముందు అయితే మాత్రం తెలియదు. అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళి లెవెల్స్ పూర్తిగా పడిపోయిన తర్వాతే తెలుస్తుంది. సో ముందు నుంచి మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకొని మన హెల్దీగా సిమ్టమ్స్ ఏవైనా స్టార్ట్ అవ్వబోతున్నాయి, జస్ట్ కనిపిస్తున్నాయి అనగానే మనం కరెక్ట్గా తీసుకోవడం వల్ల, ఫుడ్లో B12 రిచ్గా ఉండే ఫుడ్ని తీసుకోవటం వల్ల వీటిని అన్నిటినీ కూడా అవాయిడ్ చేయొచ్చు. మోస్ట్ కామన్గా కనిపించే B12 డెఫిషియన్సీ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే అలసిపోవడం, నీరసం. అలసిపోవడం అనేది చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. మనం బాగా పడుకున్నా నిద్రపోయినా సరే తర్వాత ఫ్రెష్గా లేకుండా అదే అలసటతోనే లేస్తాం. ఎందుకంటే B12 డెఫిషియన్సీ వల్ల రెడ్ బ్లడ్ సెల్ అనేది ఫామ్ అవ్వదు. అది ఎప్పుడైతే రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి హెల్దీగా తయారవ్వవో, సో మనకి మన వర్క్ అంతా కూడా వీక్గా ఉంటుంది. ఆక్సిజన్ అనేది రీచ్ అవ్వడం తగ్గిపోతూ ఉంటుంది. ఎనర్జీ అనేది బిల్డ్ అవ్వదు. ఇంకా నర్వ్స్ కూడా చాలా వీక్గా నర్వస్ సిస్టమ్ అనేది ఉంటుంది, సరిపడినంత బ్లడ్ సెల్స్ హెల్దీగా ఉండకపోవడం వల్ల. సో అందువల్ల నీరసం అనేది కంపల్సరిగా, అలసిపోవడం, నీరసం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసరికి చేతులకి ఏదైనా సూదులతో గుచ్చుతున్నట్టు లేదా కాలిపోతున్నట్టు మండిపోవడం అనేది, ఇంకా అదేవిధంగా మొద్దుబారిపోయినట్టు చేతులు, ఇంకా కాళ్ళ కింద ఫీట్ అనేది మొద్దుబారిపోయినట్టు, ఇంకా తిమ్మిర్లు ఎక్కడం, ఇవన్నీ కూడా బాగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే B12 అనేది నెర్వ్స్ యొక్క, మన నరాల మీద ప్రొటెక్టింగ్గా ఉండే మైలిన్ని ప్రొటెక్టింగ్గా ఉండే మైలిన్ ఉత్పత్తిలో హెల్ప్ చేస్తాయి. సో B12 అనేది ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా నెర్వ్స్ అనేవి వీక్ అవుతాయి. సో దాని ప్రొటెక్టింగ్ లేయర్ ఉండకపోవటం వల్ల ఆ సిమ్టమ్స్ అనేవి అవి నార్మల్గా కాకుండా కొంచెం అబ్నార్మల్గా చూపిస్తూ ఉంటాయి. సో అందుకని ఇటువంటి సూదులతో గుచ్చడము, మొద్దుబారిపోవడం, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇంకా B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా ఈజీగా కూడా మర్చిపోతూ ఉంటారు. ఎంత గుర్తు పెట్టుకోవాలనుకున్నా సరే గుర్తుండకపోవడం, మతిమరుపు అనేది వస్తుంది. ఇంకా మన బ్రెయిన్ ఫంక్షన్ అనేది తగ్గిపోవటం వల్ల మనం దేని మీద కూడా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేము, గుర్తుపెట్టుకోలేము. అలాగే మనం ఆలోచించలేము. మనం ఒక డెసిషన్ తీసుకోవడానికి స్ట్రాంగ్గా ఆలోచించలేకపోవడం, ఇంకా మన మైండ్ అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఇవన్నీ కూడా B12 డెఫిషియన్సీ వల్ల జరుగుతాయి. అందువల్ల ఈ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కరెక్ట్గా ఆలోచించి స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా కష్టమవుతూ ఉంటాయి. ఇంకా మన బ్రెయిన్కి, మన హెడ్కి ఆక్సిజన్ సప్లై అనేది కరెక్ట్గా ఉండకపోవటం వల్ల ఎక్కువగా తలనొప్పి అనేది చాలా ఫ్రీక్వెంట్గా, చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా తల బరువెక్కిపోవడం, లేదా తేలిపోతున్నట్టు ఉండడం, నిలబడితే పడిపోతామేమో అనిపించడం, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇంకా అలాగే చిన్న చిన్న పనులకే కూడా అలసట అనిపించేసి కష్టంగా అనిపిస్తాయి. అంటే జస్ట్ మేడ మీదకి వెళ్ళడం, కొన్ని మెట్లు ఎక్కడం, ఇలాంటివి సింపుల్గా కామన్గా చేసే పనులు కూడా చాలా అలసటగా, చాలా కష్టంగా అనిపిస్తాయి. ఎందుకంటే మన రెడ్ బ్లడ్ సెల్స్లో హెల్దీగా ఉండేవి తక్కువ, ఆక్సిజన్ క్యారీ చేసేవి చాలా తగ్గిపోవడం వల్ల ఏంటంటే ఈజీగా మనకి చిన్న పనులు కూడా కష్టం అనిపిస్తూ ఉంటాయి. ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఎనీమియా కూడా కామన్గా చూస్తూ ఉంటాం. ఎనీమియా అంటే బ్లడ్ సెల్స్ అనేవి, రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి తక్కువగా ఉండటం. సో ఈ ఎనీమియా కండిషన్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళలో బ్లడ్ సెల్స్ తక్కువగా ఉండడం వల్ల ఫేస్ అంతా కూడా పాలిపోయినట్టు, చిన్న క్రీమిష్ కలర్ వచ్చేస్తూ ఉంటుంది. న్యాచురల్ గ్లో అనేది పోతుంది. మన అందరికీ తెలుసు కదా, రక్తహీనత బాగా ఉన్న వాళ్ళ ఏంటంటే ఫేస్లో అసలు గ్లో అనేది ఉండకుండా పాలిపోయినట్లు కనిపిస్తాం. ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సైంటిఫిక్గా ఏంటంటే ఈ B12 అనేది న్యూరో ట్రాన్స్మిటర్ ప్రొడక్షన్గా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఈ లెవెల్ అనేది ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో మనకి చాలా లోగా అనిపించడం, డిప్రెషన్లో ఉన్నట్లు లేదా యాంగ్జైటీగా అనిపించడం, ఇంకా ఇరిటేషన్, చిరాక్ అనేది చాలా ఉంటుంది. మూడ్ స్వింగ్స్ కనిపిస్తాయి. అప్పుడే నవ్వుతారు, అప్పుడే ఏడుస్తారు. అసలు ఏం జరుగుతుందో తెలియకుండా ఒక రకమైన చిరాకు, అసహనం అనేది కనిపిస్తూ ఉంటుంది బిహేవియర్లో. వీళ్ళలో ఏంటంటే నోటి మీద చిన్న చిన్న కురుపుల్లా రావటము, అలాగే నాలికంతా కూడా మండిపోతూ ఉండడము, రెడ్ కలర్లో నాలిక కనిపించడము, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. పైన ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా మోస్ట్ కామన్గా కనిపిస్తాయి ఎప్పుడైతే మనకి B12 డెఫిషియన్సీ అనేది బాగా ఎక్కువ
ఎక్కువగా ఉంది అంటే మోస్ట్లీ ఈ B12 డెఫిషియన్సీ అనేది అసలు కనిపించడానికి కారణాలు ఏంటి అంటే మోస్ట్లీ ఇది వెజిటేరియన్స్ ఇంకా వీగన్స్లో చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి B12 అవైలబిలిటీ అనేది ఎక్కువగా మాంసం, చేపలు, గుడ్లు ఇంకా డైరీ ప్రోడక్ట్స్ మీద ఉంటుంది. ఎక్కువగా అనేది B12 అనేది మనకి రిచ్గా అందులో అవైలబుల్ ఉంటుంది. సో ఈ వెజిటేరియన్స్ కానీ ఇంకా ఈ వీగన్స్ అయితే కంప్లీట్గా డైరీ ప్రోడక్ట్స్ కూడా తీసుకోరు కదా. సో అందువల్ల వీళ్ళలో ఎక్కువగా ఈ B12 డెఫిషియన్సీ అనేది చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. మనం ఇలా వెజిటేరియన్స్ కాదు, వీగన్స్ కాదు, సో మనకి ఈ డెఫిషియన్సీ B12 డెఫిషియన్సీ రాదు అసలు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్లో B12 అనేది చాలా ఎక్కువగా ఉన్న ఫుడ్ని మనం తీసుకుంటున్నప్పుడు కూడా మన బాడీ ఉన్న హెల్త్ కండిషన్స్ ప్రకారం మన బాడీ దాన్ని అబ్జార్బ్ చేసుకోవాలి. మన ఫుడ్లో ఉండే B12ని మన బాడీ కంప్లీట్గా అబ్జార్బ్ చేసుకునే కండిషన్స్లో మనకి అది లెవెల్ అనేది తక్కువగా ఉంటుంది. దానికి వేరియస్ మెడికల్ కారణాలు ఉంటాయి. అవి ఏంటంటే గ్యాస్ట్రిటిస్ కావచ్చు, లేదా మన స్టమక్లో యాసిడ్స్ అనేవి లెవెల్ తక్కువగా ఉండడం వల్ల అది సరిగా B12ని అబ్జర్వ్ చేసుకోదు. ఇంకా అదే విధంగా ఇంటెస్టైనల్ డిజార్డర్స్ ఏవైనా ఉన్నా సరే ఈ B12 అబ్జార్ప్షన్ అనేది మనం తీసుకునే ఫుడ్ నుంచి కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోక లెవెల్ అనేది తగ్గుతూ ఉంటుంది. డాక్టర్స్ అబ్జర్వేషన్ ప్రకారం ఎవరైతే డయాబెటీస్కి మెటఫార్మిన్ అనే మెడిసిన్ యూస్ చేస్తారో సో వాళ్ళ లాంగ్ టర్మ్లో మెటఫార్మిన్ మెడిసిన్ వాడే వాళ్ళలో ఈ B12 డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని యాసిడ్ రిఫ్లెక్స్ మెడికేషన్స్ అనేవి లాంగ్ టర్మ్లో ఎక్కువ రోజులు వాడటం వల్ల తీసుకోవటం వల్ల కూడా ఈ B12 అబ్జర్ప్షన్ అనేది తగ్గిపోతుంది. లైక్ యాంటాసిడ్స్ని తీసుకోవటం, ఇంకా అదేవిధంగా ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ని, ఇటువంటి మెడికేషన్స్ లాంగ్ టర్మ్లో తీసుకోవటం వల్ల కూడా B12 అబ్జర్ప్షన్ అనేది తగ్గుతుంది. ఇంకా మన ఏజ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. మన ఏజ్ ఎప్పుడైతే 50 years దాటుతాయో సో మన స్టమక్లో ఉండే యాసిడ్స్ అనేది లెవెల్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి B12ని అబ్జర్బ్ చేసుకునే కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. ఇంకా ఎవరైతే డైజెస్టివ్ డిసీజెస్ లైక్ సీలియక్ డిసీజ్ కానీ, క్రోన్స్ డిసీజ్ కానీ ఇటువంటి వాటితో బాధపడతారో సో ఆ డిసీజెస్ మెయిన్ ఏంటంటే ఆ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా B12 అబ్జార్ప్షన్ కూడా తగ్గుతూ ఉంటుంది వీళ్ళలో ఎక్కువగా. ఇంకా ఈ డెఫిషియన్సీ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మన నరాలు కూడా డ్యామేజ్ అయిపోతాయి. ఈ నరాలు అనేవి డ్యామేజ్ అవ్వడం వల్ల ఏంటంటే సరిగా చలనం లేకపోవడం, మొద్దుబారిపోవటం, బ్యాలెన్సింగ్ అనేది కరెక్ట్గా ఉండలేకపోవటం, షివరింగ్ రావడం, ఇంకా అలాగే తిమ్ముర్లు ఎక్కిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా కొన్నిసార్లు ఏంటంటే మన నరాలు ఎప్పుడైతే పాడైపోతాయో మనం తిరిగి B12ని తీసుకున్నా సరే తిరిగి అది రివర్స్ పోవచ్చు ఆ కండిషన్ నుంచి. మన నరాలు ఆల్రెడీ ఒకసారి పాడైపోయినవి మళ్ళీ తిరిగి నార్మల్ స్టేజ్కి రాకపోను కూడా వచ్చు. ఏంటంటే జ్ఞాపక శక్తి బాగా తగ్గిపోతుంది. సో జ్ఞాపక శక్తి తగ్గిపోవటం వల్ల వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు చేసే వర్క్స్ కూడా కష్టంగా అయిపోతూ ఉంటుంది. ఇంకా వాళ్ళు దేని గురించి కూడా కాన్సన్ట్రేటెడ్గా ఏమీ ఆలోచించలేని స్టేజ్కి వస్తుంది. ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితికి కూడా రావచ్చు. ఇంకా వీటి నుంచి కూడా నరాలన్నీ బాగా పాడైపోవటం వల్ల తిరిగి ఆ నార్మల్ స్టేజ్కి తీసుకురావడం కూడా కష్టంగా అయిపోతుంది. B12 డెఫిషియన్సీ అనేది ప్రెగ్నెన్సీ లేడీస్లో చూస్తే మాత్రం అది ఇంకా ఎక్కువ సీరియస్ ఇష్యూ. ఎందుకంటే వాళ్ళతో కాకుండా వాళ్ళ కడుపులో ఉన్న బేబీకి కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఈ B12 డెఫిషియన్సీ బాధపడుతున్నట్లు అనిపిస్తే మాత్రం డాక్టర్ సూపర్విజన్ తీసుకోవడం మంచిది. డాక్టర్ సలహాలో కరెక్ట్గా మెడికేషన్ అది తీసుకోవాలి. అంతేగాని వేరే ఇంకా ట్రై చేయడానికి ప్రెగ్నెన్సీ టైంలో అయితే మాత్రం కరెక్ట్ కాదు. ఇంకా అసలు డాక్టర్స్ ఎలా అయితే B12 డెఫిషియన్సీ ఉంది మనకి అనేది ఎలా డయాగ్నైజ్ చేస్తారంటే వాళ్ళు కొన్ని టెస్టుల ద్వారా, అది CBC టెస్ట్ అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్టు, ఇంకా సీరం విటమిన్ B12 టెస్ట్ని చేస్తారు. అదేవిధంగా మిథైల్ మెలోనిక్ టెస్టు, హోమోసిస్టిన్ టెస్టు, ఈ టెస్టులు చేసుకోవటం వల్ల వాటి రిపోర్ట్స్ బట్టి డాక్టర్స్ అసలు మనకు సివియారిటీ ఎంతవరకు ఉంది, మన B12 లెవెల్ అనేది ఎంత తగ్గిపోయింది అనేది కరెక్ట్గా చెక్ చేసి చెప్పగలుగుతారు. మన హెల్త్ కండిషన్స్ బట్టి, మన డెఫిషియన్సీ సివియారిటీ బట్టి డాక్టర్స్ అనేది అబ్జర్వ్ చేసి అసలు దానికి రీజన్, మనకి డెఫిషియన్సీ రావడానికి రీజన్ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకున్న తర్వాత దాని ప్రకారం మనకు కొన్ని
మన డైట్‌లో యాడ్ చేసుకోవాల్సినవి సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా అదేవిధంగా సప్లిమెంట్స్ కొంతమందికి ఇస్తారు. ఇంకా మరీ సివియారిటీ ఎక్కువగా ఉంటే కొంతమందికి ఇంజెక్షన్స్ కూడా B12 ఇంజెక్షన్స్ కూడా రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా హై డోస్ మెడికేషన్ అనేది ఎవరి సొంత నిర్ణయాలు వాళ్ళు తీసుకోకూడదు. ఎప్పుడు కూడా స్టార్టింగ్‌లోనే హై డోస్ సప్లిమెంట్స్‌ని తీసుకోకూడదు. సో డాక్టర్స్ దగ్గరకు వెళ్ళి డాక్టర్స్ ఎప్పుడైతే మన సివియారిటీకి అసలు ఏ లెవెల్ వాడాలో చెప్తారు, వాళ్ళు సజెస్ట్ చేసిన ప్రకారంగా యూస్ చేయడం కరెక్ట్. బెస్ట్ న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ B12 అంటే B12 ఎక్కువగా కనిపించే వాటిలో నాన్ వెజిటేరియన్స్కి అయితే చికెను, ఫిష్, మటను, లివరు, ఎగ్స్ వీటిల్లో చాలా ఎక్కువగా B12 అనేది అవైలబుల్ ఉంటుంది. అదే వెజిటేరియన్స్కి వచ్చేసరికి B12 అనేది కొంచెం లిమిటెడ్గా దొరుకుతుంది. సో వీళ్ళు వెజిటేరియన్స్ వచ్చేసరికి పాలు, పెరుగు, చీజ్, పన్నీర్ ఇంకా పాలకు సంబంధించిన డైరీ ప్రోడక్ట్స్ని తీసుకోవడం మంచిది. బెస్ట్ హోమ్ రెమెడీస్ అలాగే లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు అనేవి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళనేది డైరీ ప్రోడక్ట్స్ని ఎక్కువగా తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే డైరీ ప్రోడక్ట్స్, ఎగ్స్, చేపలు, చికెన్ ఇటువంటివన్నీ కూడా B12 ఎక్కువగా ఉండే ఫుడ్ని తీసుకోవాలి. అదేవిధంగా మన గట్ హెల్త్ని మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎప్పుడైతే మన గట్ హెల్త్ అనేది బాగుంటుందో న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి B12 డెఫిషియన్సీ అవ్వకుండా ఉంటుంది. సో అందువల్ల గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసే పెరుగు, పులిచిన పదార్థాలు అంటే చద్దన్నం, బటర్ మిల్క్ ఇలాంటివన్నీ తీసుకోవడం మంచిది. ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు యాసిడ్ రిఫ్లెక్స్లు కనేసి ఇష్టం వచ్చినట్టు ఎక్కువ రోజులు మెడికేషన్ అనేది వాడొద్దు. ఇంకా అందులోని సెల్ఫ్ మెడికేషన్ అంటే మనకి తెలిసింది లేదా జస్ట్ ఎవరో ఇదైతే ఎసిడిటీకి బాగుంటుందని ఎవరో చెప్పినవి మెడికల్ షాప్స్కి వెళ్ళి మందులు తెచ్చుకోవడం ఇలా సెల్ఫ్ మెడికేషన్స్ వద్దండి. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ని మాత్రమే తీసుకోవాలి. ఇంకా ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు లేదా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఏజ్ పెరుగుతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా వెజిటేరియన్స్ వీళ్ళలో ఎక్కువగా B12 డెఫిషియన్సీ అనేది కనిపిస్తుంది కాబట్టి సో వీళ్ళు రెగ్యులర్గా చెకప్ చేసుకోవటం వల్ల వాళ్ళకి ఏమైనా డెఫిషియన్సీ ఉన్నా సరే మనకి ఎర్లీ స్టేజెస్లోనే గుర్తించడం అనేది జరుగుతుంది. B12 డెఫిషియన్సీ అనేది ఒక సైలెంట్ డెఫిషియన్సీ. ఎందుకంటే B12 అనేది లివర్లో స్టోర్ అవుతుంది కాబట్టి ఎర్లీ స్టేజ్లో అనేది దాని డెఫిషియన్సీ సిమ్టమ్స్ అనేవి మనకి కనిపించవు. ఇంకా దీని సిమ్టమ్స్ కూడా ఏంటంటే వీక్గా ఉండడం, నీరసం, అలసట ఇలాంటివన్నీ కూడా మనం కామన్గా ఇది స్ట్రెస్ వల్ల వచ్చిన అలసట అని లేదా నిద్ర లేకపోవటం వల్ల వచ్చేదని, మూడ్ స్వింగ్స్ వీటిని అన్నిటిని కూడా జనరల్గా నిద్ర లేకపోవటం లేదా స్ట్రెస్ వల్ల లేదంటే మనం కొంచెం సరిగా ఫుడ్ తీసుకోకపోవటం వల్ల ఇలా కామన్గా తీసుకుంటాం. అది B12 డెఫిషియన్సీ వల్ల వచ్చిన సిమ్టమ్ అనేది కరెక్ట్గా గుర్తించుకోం. సో ఇటువంటివన్నింటి వల్ల కూడా మనం దాన్ని ఉంది అని డయాగ్నైజ్ చేయడానికి లేట్ అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఎర్లీగా అనేది దాన్ని గుర్తించుకోవడం వల్ల డెఫిషియన్సీని తిరిగి మనం కరెక్ట్గా దాని ప్రొసీజర్లో దాన్ని హ్యాండిల్ చేసి డెఫిషియన్సీని తగ్గించుకోవటం వల్ల మన ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవ్వడం, బ్రెయిన్ హెల్త్ ఇంకా నర్వ్స్ హెల్త్ ఇవన్నీ కూడా తిరిగి రీస్టోర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందనుకుంటున్నాను. ఈ వీడియో హెల్ప్ అయినట్లయితే నా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.